హలో హాయ్ లేడీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డా. రీసెంట్గా నేనైతే నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం కోసం వీణా మేకోవర్ వాళ్ళతో ఫుల్గా మేకోవర్ అయితే చేయించుకోవడం జరిగింది. ఇందులో నేను స్పెసిఫిక్గా హెయిర్ స్టైల్ ఇంకా మేకప్ ఈ రెండు చేయించుకోవడం అయితే జరిగింది. నన్ను చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ వీడియో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి వాటి ద్వారా కూడా కొన్ని ఆర్డర్స్ అయితే మన నుంచి వీణా మేకోవర్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే మన కళ్ళతో చూసిన దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు కదా. అయితే నేను చేయించుకున్న మేకప్ చూసి డైరెక్ట్గా చూసి అరే చాలా బాగా చేశారని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ అనేది ఇచ్చారనమాట. మీరు గనక నాకు మేకోవర్ చేసిన వీడియో ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంత ఓపిక లేదమ్మా మాకు నీ ఛానల్ సెర్చ్ చేసేంత అనేసి మీరు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ వీడియో అయితే చూడండి. మీకు కనుక వీళ్ళు చేసిన మేకోవర్ నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి రానున్న రోజుల్లో మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు వీళ్ళ సర్వీసెస్ అందుకోండి. వీళ్ళు వచ్చేసి మెయిన్గా బ్రైడల్ మేకోవర్ ఇంకా శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్స్, నార్మల్ మేకప్ ఇలా ఫుల్గా మేకోవర్కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్కే అందిస్తారు. ఇక చెప్పాలి అంటే బ్రైడల్ మేకోవర్ ఓన్లీ 7,000 మాత్రమే తీసుకుంటున్నారు. బయట ఎక్కడ కూడా 7,000కి ఎవ్వరూ వేయరు. ఇంత తక్కువలో వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు రీసెంట్గా స్టార్టప్ చేశారనమాట. అందుకోసం వీళ్ళు జస్ట్ 7,000 నుంచి స్టార్ట్ చేశారు. సో మీకు కనుక వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏ రోజైతే ఫంక్షన్ ఉందో ఆ రోజు బుక్ చేసేసుకోండి. ఇక ఈ మేకోవర్కి సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేనైతే మొదటిసారి మేకప్ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. హెయిర్ స్టైల్ కూడా ఇదే మొదటిసారి. అదేంటి ఎప్పుడు హెయిర్ స్టైల్ వేసుకోలేదా అనుకోకండి. చాలాసార్లు చాలా హెయిర్ స్టైల్స్ వేసుకున్నాను. కానీ నార్మల్గా మన వాళ్ళు ఇంట్లో జస్ట్ హెయిర్ కోంబు చేసి వేస్తారు కదా, అలాగా. ఇదే మొదటిసారి. ఇక విషయానికి వస్తే ఈరోజు అనగా ఈ మేకప్ వేసే రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నాం. అదేంటి ఇందాకే కదా పెళ్ళి అన్నావు మళ్ళీ పార్టీ అంటున్నావేంటి అని అనుకోకండి. ఫ్రెండ్ది పెళ్ళి కదా, అక్కడికి అందరూ ఫ్రెండ్స్ అంతా వస్తాం, చాలా రోజుల తర్వాత కలుస్తాం. అలాగే పెళ్ళి తర్వాత చిన్న పార్టీ లాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అది విషయం. అక్కడికి అందరూ గ్రాండ్గా రెడీ అయ్యి వస్తారు. మనమేమో ఎప్పుడు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాం. కానీ అందరూ ఒకలాగా, మనం ఒకలాగా ఉంటే ఏం బాగుంటుంది. ఇక ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాను. అప్పుడు తనకి నేను ఎప్పుడో ఒకసారి గుర్తుకొచ్చే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది. ఎలా ఉన్నావే అంటే ఏదో ఈ ముచ్చట అంతా చెప్పుకొచ్చాను. అప్పుడు తను చెప్పింది, అరే ఎందుకే అంత ఆలోచిస్తున్నావు, నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా అంది. ఇగో ఇంకా ఈ వీణా మేకోవర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చింది. నీ బడ్జెట్లోనే నువ్వు అనుకున్నట్లుగానే చక్కగా రెడీ చేస్తారు అంది. అంతే, వెంటనే వీణా మేకోవర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళతో మేకోవర్కి రెడీ అయ్యాను. వీళ్ళైతే బ్రైడల్ మేకోవర్, హెయిర్ స్టైల్స్, సారీ డ్రాపింగ్ చేస్తారు. అది కూడా అతి తక్కువలో. బ్రైడల్ మేకప్ ఎంత అనుకుంటున్నారేంటి, జస్ట్ 7,000 మాత్రమే. బయట 15,000 to 20,000 నడుస్తుంటే వీళ్ళు 7,000కి ఎలా చేస్తున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. దానికి రీజన్ వీళ్ళు రీసెంట్గా వీళ్ళ బ్రాండ్ని స్టార్ట్ చేశారు కాబట్టి తక్కువ ప్రైజెస్కే మేకప్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇక నేను రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా కంప్లీట్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. చూసి ఊరికనే వెళ్ళిపోకండి, ఒక లైక్ ఇవ్వండి, మా లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక మా సిస్టర్కి సంబంధించిన హెయిర్ స్టైల్ కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక నా మేకప్ కంప్లీట్ అయిన తర్వాత నా ఫైనల్ లుక్ చూసి
నేనే ఆలోచనలో పడ్డాను, ఇది నేనేనా అని. నన్ను నేనే నమ్మలేకపోయాను. చాలా బాగా రెడీ చేశారు. ముందుగా మా సిస్టర్ హెయిర్ స్టైల్ చేయించుకుంది, తర్వాత నేను ఫుల్గా మేకోవర్ అయ్యాను. మా లుక్ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. నేనైతే ఎప్పటికప్పుడు మీకు యూజ్ అయ్యే వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తాను. కాబట్టి మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీళ్ళు నాకు మేకప్ చేసింది మీకు నచ్చితే మీకు రాబోయే పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వీళ్ళని అప్రోచ్ అవ్వండి. మీ ఇంటి దగ్గరికే వచ్చి రెడీ చేసి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ కోసం వీళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఆ రోజు అంతా బాగానే కుదిరింది, కాకపోతే ఒక చిన్న లోపం మాత్రం ఉంది. అది నా మిస్టేకే కంప్లీట్లీ. అదేంటి అంటే ఐబ్రోస్ అనమాట. నేను ఐబ్రోస్ చేయించుకోలేదు, నాకు అలవాటు లేదు. ఈ టైంలో చేయించుకుందామన్న ఆలోచన ఉన్నా కూడా మేకప్ ఆర్టిస్ట్ వస్తుంది కదా, తను వచ్చినప్పుడు చేయించుకుందాంలే అనేసి అనుకున్నాను. తనేమనుకుంది అని అంటే, ఈ జనరేషన్లో ఐబ్రోస్ చేయించుకోని వాళ్ళు ఎవరు ఉన్నారులే, ఆల్రెడీ చేసి ఉంటారు అనేసి తను ఆ ఐబ్రోస్ చేసే థ్రెడ్ అనేది తీసుకురాలేదు. సో అలా అది మిస్ అయిపోయింది. ఇక ఏం చేసాం, ఇక ఏం చేయలేమనేసి అదే కొంచెం ఐబ్రో పెన్సిల్తో షేప్ చేయడం అయితే జరిగింది. అంత బాగానే ఉంది, కానీ ఆ ఒక్కటి మాత్రం కొంచెం మిస్టేక్ అని చెప్పొచ్చు. అది కూడా 100% నా మిస్టేకే. స్టార్టింగ్ అసలు నేను ఎలా రెడీ అవ్వాలి, అసలు నేను ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి అని చాలా ఆలోచన చేశాను. ఇంట్లో రెడీ చేసే వాళ్ళు ఉన్నా కూడా మేకప్ ఆర్టిస్టులు చేసినంత లుక్ అయితే 100% రాదు. పోనీ పార్టీకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మానుకుందాం అనుకున్నాను. కంపల్సరీ వెళ్ళాల్సిందే అనేసి అర్థమైంది. నాకు తెలిసిన మేకప్ ఆర్టిస్టులందరికీ కాంటాక్ట్ అయ్యాను. 15,000 to 25,000 వరకు ప్రైస్ చెప్పారు. అప్పుడు అర్థమైంది నేను మేకప్కి ఎంత దూరంలో ఉన్నాను అని. ఇక సరేలేండి, ఎట్లయితే గట్లయింది. నా ఫ్రెండ్ అయితే ఒకరిని అయితే పంపించింది కదా అనేసి డిసైడ్ అయ్యి ఫైనల్గా నేను ఇలా రెడీ అయిపోయాను.